చంద్రబాబు నివాసానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెళ్లారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో పవన్ భేటీ అయ్యారు. సీట్ల సర్దుబాటు విషయం, అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై వారు ఇరువురు చర్చిస్తున్నారు. చంద్రబాబు నివాసానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెళ్లారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. సీట్ల సర్దుబాటు విషయం, అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఇరువురు నేతలు చర్చిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు భేటీ అయ్యారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, సీట్ల సర్దుబాటు తదితర అంశాలపై వారి ఇరువురు చర్చిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. ముత్తి మనం చూసినట్లయితే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితం, అంటే సుమారు 10 అవుతుంది, 15 నిమిషాల క్రితమే చంద్రబాబు నివాసానికి చేరుకోవడం జరిగింది. చంద్రబాబు నివాసానికి వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పటికే 15 నిమిషాలుగా చంద్రబాబు తోటి భేటీలో పాల్గొన్నటువంటి పరిస్థితి. ఆయన ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి రేపు రానున్నటువంటి ఎలక్షన్కి సంబంధించి సీట్ల సర్దుబాటు విషయం కానివ్వండి, రానున్నటువంటి ఎలక్షన్లో ఏ విధమైనటువంటి వ్యూహాలని రచించాలనే అంశాలపైన ఇరువురు కూడా చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే మనం చూసినట్లయితే మనం ఆ ఇరువురు దగ్గర కూడా ఒక జాబితా అయితే రెడీ చేసుకున్నటువంటి పరిస్థితి. గెలుపోవడానికి సంబంధించి ఏ స్థానాల్లో జనసేన పార్టీ గెలుస్తుందనే అంశాలని ఆయన ప్రత్యేకంగా ఒక రూపకల్పన చేసుకుని ఆ లిస్ట్ అయితే చంద్రబాబు నాయుడు దగ్గరికి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. అదేవిధంగా అక్కడ చంద్రబాబు కూడా ఒక లిస్టును తయారు చేసుకుని ఆ లిస్టు తోటి ఆయన కూర్చున్నటువంటి పరిస్థితి. ఇరువురు కూడా ఒక 15 నిమిషాలు అవుతుంది ఇప్పటికీ ఇరువురు కూడా భేటీ అయ్యి అది సుదీర్ఘంగా ఇరువురు కూడా చర్చించి ఈ యొక్క సీట్ల సర్దుబాటు విషయంలో ఈరోజైతే ఒక కొలిక్కి వచ్చి సాయంత్రం సీట్లను అయితే కొన్నింటినైతే ప్రకటన చేసేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఇప్పటికే అధిష్టానం నుంచి, అంటే టీడీపీ అధిష్టానం నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళడంతో ఇప్పుడు ఇది 3వ భేటీ కూడా కావడం కూడా విశేషంగా మనం చూడాల్సినటువంటి పరిస్థితి. ఏదైతే ఉందో రాష్ట్రంలో గెలుపోవడానికి సంబంధించి కానివ్వండి, యువత అంశాలపైన పూర్తిగా సుదీర్ఘంగా చర్చలు జరిపి ఈ రోజున, అంటే పోటాపోటీగా ఇరువురు కూడా చెరో 2 సీట్లు ఇప్పటికే అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి. అవి కాకుండా ఇంకా మిగిలిన సీట్లకు సంబంధించి కూడా ఒక క్లారిఫికేషన్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. అంటే ఇక్కడ ఉన్న ప్రజల్లో కానివ్వండి, ఇతరత్ర వారి దగ్గర ఉన్నటువంటి అంశాల ప్రకారం వంతాడని ఏదైతే పవన్ కళ్యాణ్ స్థానిక సంస్థల్లో కానీ వీటిలో వస్తుందని చెప్పారో, అదేవిధంగా అసెంబ్లీ సెగ్మెంట్స్లో కూడా వంతాడు వచ్చేటటువంటి అవకాశం ఉందంటూ కూడా ఊహాగానాలు వస్తూ ఉన్నాయి. అదే కనుక నిజమైతే 60 సీట్ల వరకు కూడా పవన్ కళ్యాణ్ అడుగుతున్నాడంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ మొత్తం మీద ఈరోజు వీటన్నిటికీ కూడా తెరబడి ఉండేటువంటి పరిస్థితి అయితే నెలకొందని చెప్పాలి. ఇరువురికి సంబంధించి కూడా కొంతమంది అభ్యర్థులను అయితే మాత్రం ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రకటన చేస్తారని మాత్రం తెలుస్తోంది. మూర్తి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.